ఒక్కసారి మీరు ఆలోచించి 11వ తారీఖు నాడు మాత్రం ఎవరైతే రిసర్వ్ చేస్తామో వాళ్ళు చెప్పాలి. మనం బీసీ మీరు బీసీ మేము బీసీలే మీరు ఎస్సీలు మనవాళ్ళకి అవకాశం వచ్చింది. ఎప్పుడు కూడా అగ్రవర్గాలకు సంబంధించిన వాళ్ళే ఈ రాజశేఖర సాయి ప్రసాద్ రెడ్డి, సీతారామరెడ్డి, విజి తిరుమల శెట్టి, ఆది సత్యనారాయణ స్వామి, రాజోత్రి రామయ్య గారు మేమంతా బీసీలు. అవకాశం వచ్చినప్పుడు పూజ చేస్తున్నాడు. అవకాశం వచ్చింది ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యే చేసుకొని ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ పోటీ చేసే రాగా కూడా 7 వర్గాల్లో అందరికంటే ఆందోళన మెజార్టీ వచ్చిందన్న పేరు మీరందరూ కూడా చెప్పండి. అందరికీ చదువుకున్న వాళ్ళు పర్వాలేదు, మరి ఎప్పుడు మన వాళ్ళందరూ కూడా సైకిల్ మీద వేసి కమలం అనేది ఒక్కగా ఉన్నది. ఒక్క ఈవీఎం మిషన్ లో కమలమే ఉన్నది, ఇంకొక ఈవీఎం మిషన్ లో సైకిలే ఉన్నది. ఎవరికి అనుమానం లేదు. మీరు గుండి రెండవలో ఒకటిలో పూలు గుర్తు పొందండి, ఇంకో దాంట్లో సైకిల్ పొందండి. మరి ఎంతో మీలో బ్రహ్మాండమైన గుంపు వచ్చింది. గతంలో కూడా కృష్ణ చేసినప్పుడు ఈ గుంపు లేదు. ఈ రోజు వచ్చి చదువు ఎందుకు వచ్చింది ఈసారి మనం పెట్టుకోవాలి. ఈ ఆగోని పెట్టిన శని పోగొట్టాలి. నా మీద ఎంత ప్రేమాభిమానం చూపిస్తారో అదే ప్రేమాభిమానం మీ వాడైనా బీజేపీకి అలాగే అన్నప్పుడు ఏ వైకాపా పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో పులిగెందల జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కడ మెజార్టీ వస్తామన్నా ఈ రోజు ఏమంటున్నారు? మీ అందరికీ తెచ్చి మీడియా సోదరులు తెలుసు. మేము ఏమనుకున్నాము, ఇంత టైట్ అయిపోయింది. మరి ఎమ్మెల్యే గారు ఏమాట్లాడుతున్నాడో వాళ్ళ పరిస్థితులు వాళ్ళే చెప్తున్నారు. ఎవరికైనా మనిషి డిప్రెషన్ పోయినప్పుడు ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు. ఆయన ఇప్పటికీ ఆరాడు. ఎందుకంటే ఆ ఇన్నేళ్ళ అప్పుడు కూడా వ్యక్తిగతంగా నా గురించి కామెంట్ చేశారు. పార్టీ పిలిచి సాయి ప్రసాద్ రెడ్డి నాకే విమర్శిస్తారు. ఈ పార్టీ నా అనుచరులైతే అందరూ
మా పార్టీ విధానం మా నాయకులు చెప్పింది ప్రజల్లో చెప్తున్నాం, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నీవు నీ పార్టీ నాయకులు చెప్పు ప్రజలకి 2 తెలుసు, కానీ పనిచేసేవాడిని నువ్వేదో ఇష్టం చేస్తూ మాట్లాడదు. అది మంచి పద్ధతి కాదు. నీవు సాధించే ఎమ్మెల్యేగా సార్లకి గొప్ప ఇస్తాం. మనమందరూ కూడా ఇంకా ప్రతి గ్రామం వాళ్ళని వాళ్ళని ఇండివిజువల్గా కలిసినప్పుడు ఏ వాళ్ళు ఏ కాకపోతుంది, మేము స్టడీ చేస్తున్నాం, ఎక్కడ ఏ రకంగా ఎలక్షన్ చేయాలనేది ఇన్నేళ్ళ అనుభవంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరికి భయపడకండి, ఎక్కడ కూడా వచ్చి ఎవరికి ఏమి చేయలేదు. నేను అధికారం ఉన్నా ఇప్పుడున్న పోలీస్ అధికారులంతా కూడా 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు అందరూ కూడా జాగ్రత్తగా చేయాలని నిర్ణయం వచ్చింది. ఈ రోజు ఇప్పుడే మన సార్ చెప్పేటట్టు ఒక ప్రెసిడెంట్ ఒక ఆయన వచ్చి 5,000 ఇస్తే చాలా లేటుగా ఒక మహిళా ఉద్యోగస్తులకి ఇస్తే ఆమె పర్సులో 10 రూపాయలు తీసిచ్చి 5,000 పదాలు ఇచ్చి ఓటేసేస్తారు. అంటే